హాయ్ అండి. నమస్తే. ఈరోజు ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఓఆర్ఎస్‌లు పిల్లలకి, బేబీస్‌కి ఒక 1 ఇయర్ బేబీస్ నుంచి ఇస్తున్నారా? అలవాటు చేస్తున్నారా? పట్టించొద్దండి. ఆల్రెడీ ప్రూవ్ అయిందండి. అధిక మోతాదులో పంచదార ఆహ్, శాతం అనేది ఎక్కువగా ఉంది అని చెప్పి పిల్లలకి ఇవ్వడం వల్ల ఇది చెడుపు తప్ప మంచిది మాత్రం కాదండి. ఒకసారి తీసిస్తే అలవాటయ్యి వాళ్ళు మారం చేస్తారు. మళ్ళీ మళ్ళీ కావాలని. పిల్లలే కాదు, పెద్దలు కూడా కొంచెం నీరసం అనిపిస్తే కొంచెం ఓఆర్ఎస్ తెచ్చిచ్చేసేయి. తాగితే కొంచెం శక్తి వస్తుందని చెప్పి. దీనికి ఆల్టర్‌నేట్‌గా ఒక కోడిగుడ్డు తినొచ్చు. నట్స్ తినొచ్చు. నట్స్ అనే ఏదో మనకి వీలైనంతది చట్నీ పప్పో, వేరుశనగ పప్పో, జీడిపప్పో ఏదుంటే అదండి. అంతేగాని ఒకటే ఇదని కాదు. ధర ఎక్కువుంది అని చెప్పని కాదు. ఒక కొబ్బరి బోండమో, మజ్జిగ, జీలకర్ర నీళ్ళో, ఆహ్, వామ్ వాటరు, ఇంకా చాలా ఉన్నాయండి. లస్సీ అని చెప్పి తక్కువ స్థాయిలో షుగర్ వేసుకోండి. నిమ్మకాయ నీళ్ళు ఇవన్నీ ఉన్నాయండి. పెద్దల నుంచి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఓఆర్ఎస్ రికమెండ్ చేస్తున్నారు. బట్ అది మంచిది కాదు. మంచిది కాదు అని చెప్పి ఊదరగొడుతున్నా మన చెవుల్లో అది ఎక్కట్లేదు. ఎవ్వరు దాన్ని పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు. లేదంటే కోకొల్లలుగా మార్కెట్‌లో ఎందుకొస్తున్నాయండి మనం తాగకపోతే? ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. పెద్దలైతే పిల్లలకైనా ఎలక్ట్రాలసిస్ పౌడర్ ఉంటుంది కదా! అది బెస్ట్ అండి. ఒకవేళ నీరసంగా ఉంది అంటే తగు మోతాదులో వేసుకోండి. ఏమంటే చక్కెర స్థాయి అనేది చాలా తక్కువగా ఉంది అని చెప్పని అనుకుంటాను. ఒకవేళ మీకు ఎక్కువ ఉన్నట్లయితే దీనికి ఆల్టర్‌నేట్ ఉన్నాయి కదా! నేను చెప్పాను కదా! కొబ్బరి బొండం, మజ్జిగ, లస్సీ, ఇంకా నట్స్, పండ్లు, వెజిటబుల్స్, ఎక్కువగా పీచు పదార్థం ఉండేది ఫుడ్ తీసుకునేది. వీటిల్లో ఆల్టర్‌నేట్ అనేది తీసుకోవాలి. ఒక్కసారి అడిక్ట్ అయితే మాత్రం చాలా కష్టమండి. థ్యాంక్ యూ.